కొమ్మినేని సాంబశివరావు అరెస్ట్ కొంచెం సంచలనంగా అనిపిస్తూ ఉన్నది. ఆయన సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అంటే కక్ష సాధింపులు ఉన్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయంటే అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది. కానీ దేనికి పడితే దానికి, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు చేసుకుంటూ పోతే దానికి ఒక వాల్యూ ఉండదు. యాక్చువల్గా పేపర్లు వచ్చిన విషయం, ఇప్పుడు దేశం ఎట్లా పోతూ ఉంది, అక్షరాస్యత ఎంత ఉంది, నిరక్షరాస్యత ఎంత ఉంది, పేదరికం ఎంత ఉంది, అవినీతి ఎంత ఉంది, ఇలా బాల్య వివాహాలు ఎంత ఉన్నాయి అనేటువంటి విషయాలు కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రిక యాక్చువల్గా ఏమైందంటే ఈ దేశంలో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు వ్యభిచారం ఎక్కువ చేస్తూ ఉన్నాయి. అది దేశంలో 2వ స్థానం ఉన్నది ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మనము ప్రభుత్వం ఏం చేయాలంటే క్రాస్ చెక్ చేసుకోవాలి. చంద్రబాబు ఏం చేయాలంటే క్రాస్ చెక్ చేసుకుంటే అది బెటర్. అట్లా కాకుండా డైరెక్ట్గా ఉండవై నువ్వు మాట్లాడిన, ఇప్పుడు పేపర్లో వచ్చింది వాళ్ళు మాట్లాడారు. ఒక ఆయన ముందరికి వచ్చి కొంచెం ఎక్కువ మాట్లాడాడు. అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు. నేను ఏమంటున్నట్టే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కించపరిచేటట్టు మాట్లాడడం తప్పే. ఆ తప్పుకు నోటీసులు ఇవ్వాలి, లేదంటే వివరణ తీసుకోవాలి, లేకుంటే ఆయన కౌంటర్ ఇవ్వాలి. అది కాకుండా ఎవరిని పడితే వాళ్ళను ఎంతకు పడితే ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు చేయడం అనేది పోలీసులకు అంత మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ వేశ్యల రాజధాని అని ఆయన పేరు పెట్టి పిలిచిన పేపర్లు అయితే వచ్చింది వాస్తవమే కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అంటే పేదరికం పెరిగిపోయినప్పుడు, మహిళలకు ఉద్యోగాలు దొరకనప్పుడు, కుటుంబం అంటే ఫ్యామిలీస్ కానీ భర్తలు కూడా బాధ్యత లేనప్పుడు ఇలాంటివి సంఘటనలు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనల మీద ప్రభుత్వాలు దీన్ని అలర్ట్ చేసినట్టు చెప్పుకోవడానికి భూతపదమైన వాస్తవమైన పరిస్థితులను, పేదరికాన్ని కొట్టొచ్చినట్టు చూపిస్తూ ఉంటుంది. ఇలా అడ్డగోలుగా బలిచిన వాళ్ళు ఇక్కడ లంచాలు పెరిగిపోయినా, అవినీతి పెరిగిపోయినా ఇలాంటి దాంట్లోకి దారి తీస్తుంది. తెగ బలిసినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేసి ప్రభుత్వము ఈ మాటను జాగ్రత్తగా తీసుకొని అధికారులు, రాజకీయ నాయకులు, అరే ఇది మన ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉండడం ఏంది, భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉండడం ఏంది, ఇంత మన ప్రజలు ఇంత అంటే ఎప్పుడు జరుగుతాయంటే వ్యత్యాసాలు పెరిగిపోయినప్పుడు, డబ్బున్నోడు బలిసిపోయినప్పుడు, ఇంకా మహిళలు మొత్తం పేదరికంలో ఉన్నప్పుడు, ఇలాంటిగా ఏదో విలాసాలకు వెళ్ళిపోయినప్పుడు, ఇతరుల బతుకు చీప్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వ్యభిచార కూపాలుగా మారినటువంటి రాష్ట్రాలను ముఖ్యమంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చాలా జాగ్రత్తగా తీసుకొని దాన్ని బయటపడకుండా ఆయా ఎక్కడ జరుగుతున్నాయి నిజంగా అవి జరిగితే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వాలు మాట అన్నోళ్ళు. ఇప్పుడు అట్లంటే మరి ఎవరైతే పత్రిక దాన్ని వెల్లడించో దాన్ని కూడా అరెస్ట్ చేయండి దమ్ముంటే. కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం, ఈ మహిళలంతా పోయి చెప్తున్న ఈయననే కొమ్మినేని, ఈయన తీసుకుపోయి అరెస్ట్ చేసిరు. ఏమున్నది దానిలో, ఏం దొరుకుతుంది దానిలో? అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేస్తే కోర్టులో నిలబడుతుందా ఏమన్నా? ప్రభుత్వాలు ఏదో అరెస్ట్ చేయాలి కాబట్టి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు కొట్టిడిచి పెట్టడం ఇలాంటివి కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలి. ఎందుకు ఈ సంఘటన జరుగుతూ ఉన్నాయి, ఎందుకు రాష్ట్రాల్లో ఎక్కువ, ముఖ్యంగా అంటే భారతదేశంలో 2వ స్థానానికి 3వ స్థానానికి మన రాష్ట్రాలు పడిపోతున్నాయి అన్నటువంటి ఆలోచనకు రాకుండా మాట్లాడిన వాడి మీద మన్నుపోసి డైరెక్ట్ అంటే ఆ ప్రాంత ప్రజలకు మనోభావాలు దెబ్బతిన్న అనేది వాస్తవం. కానీ ఆ వాస్తవం వెనుక ఉన్నటువంటి కఠోరమైనటువంటి నిజం కూడా ఉంది కదా. ఇవి కరెక్ట్ కావు. బరితెగింపించినప్పుడు అడ్డగోలుగా లంచాలకు ఎగబడి మోసాలు చేసుకుంటా పేదరికం పెరిగిపోయినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ ఇలా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎవడు అవినీతిపరుడు, ఎవడు మోసగాడు, ఎక్కడ పేదరికం ఉంది అనేటువంటి విషయాల మీద, అక్షరాస్యత మీద, అన్నిటి మీద ఇంతకుముందు చెప్పిన అన్నిటి మీద విశ్లేషణ చాలా సంస్థలు చేస్తూ ఉంటాయి. ఇది కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశంలో 2వ స్థానంలో, వ్యభిచారంలో 2వ స్థానంలో ఉందని చెప్పింది. దానికన్నా ఇంకా అన్నీ చెప్పాలనా? కాబట్టి నేనేం చెప్తానంటే ఇట్లా అరెస్టులు చేసి ఇట్లా భయాందోళనకు గురి చేసేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటే మంచిది. ప్రభుత్వాలు రెక్టిఫై చేసుకుంటే మంచిది తప్ప ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు.
ఖచ్చితంగా పత్రికలు వచ్చింది, అది పేపర్లు వచ్చింది విశ్లేషించరు. దాన్ని మనం ఏదో పెద్దగా తీసుకొని దాన్ని చిలువలు పలువలు చేసి అరెస్ట్ చేసి ఉన్నది ఇజ్జత్వా. ఇప్పుడు పేపర్లో మొత్తం అదే అయింది. ఇప్పుడు పబ్లిక్ మొత్తం తెలుసుకుంటారు, అరే ఆంధ్రప్రదేశ్ ఇంత ఘోరమంట, పరిస్థితి మొత్తం ఈ విధంగా అవుతుందంట, అక్కడ మహిళలకు విలువ లేకుండా అయిపోయిందంట, అక్కడ చీటర్లు పెరిగిపోయారంట, మోసగాళ్ళు పెరిగిపోయారంట అనేటువంటి విషయానికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప ఆయనను అరెస్ట్ చేసి చేతులు కూడా ఇంకోటి మాట్లాడతాడు. కాబట్టి నేను ఖచ్చితంగా జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడానికి తప్పుగానే భావిస్తూ ఉన్నాను. అందులో పెద్ద కిరీటం ఏం లేదు. ఆయన పేపర్లు వచ్చింది ఆయన చెప్పిండు. ఒకడు గట్టిగా చెప్తాడు, ఒకడు మామూలుగా చెప్తాడు, అంతే తప్ప దాంట్లో పెద్ద తేడా లేదు. ఇక దాన్ని పగలో కథ ఇక జగన్కు వీళ్ళకి మధ్య పెట్టి జగన్ భారత్ని అందరి గురించి జగన్ అందరి గురించి ఇది పనికిమాల రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ సమస్యల మీద ఫోకస్ చేయాలి. ప్రతిపక్షాలు జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం మొదలు పెడితే జగన్ చేసినని చెప్పి వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముండదు. ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా తగిన మూల్యం తప్పదు. థ్యాంక్ యూ. వీడియో చూసిన మీ అందరూ ధన్యవాదాలు.